జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. కృష్ణుడి విగ్రహం కానీ ఫోటో కానీ ఇంట్లో పెట్టుకుంటే ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏం చేయాలి అన్నటువంటిది ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరాలను తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఒక్క లైక్ అనేది ఎంతగానో సపోర్ట్నిస్తుంది. చాలామంది ఇళ్లల్లో బాలకృష్ణుడు ఫోటోలు విగ్రహాలు ఉంటాయి. వేణువు వాయిస్తున్నటువంటి ఫోటోలు, గోపికలతో ఆడుతున్నటువంటి ఫోటోలు, రాధాకృష్ణుల ఫోటోలు, పాముపై నాట్యం చేస్తున్నటువంటి ఫోటోలు లేదా విగ్రహాలు ఉంటాయి ప్రతి ఇంట్లో కూడా. అయితే శ్రీకృష్ణుడి ఫోటోలు లేదా విగ్రహాలు ఇంట్లో ఉంటే వాటిని ఏ విధంగా చూసుకోవాలి చాలామందికి తెలియదు. మరి చాలామంది ఇంటి అందం కోసం లేదా గిఫ్ట్గా వచ్చిందని కృష్ణుడి ఫోటోలు లేదా విగ్రహాలు ఇంట్లో అలంకరిస్తూ ఉంటారు. అయితే వాస్తు ప్రకారం చూసుకుంటే ఇంట్లో శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి ఫోటోలు విగ్రహాలు ఏ దిక్కున ఉండాలో, ఇంట్లో కృష్ణుడి విగ్రహం ఏ రూపంలో ఉంటే మంచి జరుగుతుందో అన్నటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. శాస్త్రాల ప్రకారం శ్రీకృష్ణుడిని ప్రేమకు స్వరూపంగా భావిస్తాం. తనను ఆరాధించే వారి పట్ల ఉదారంగా వ్యవహరించే గొప్ప మనసు ఉన్నటువంటి దేవుడు. ఇతర దేవతల కంటే కృష్ణుడి విగ్రహం ఇంట్లో కొంచెం భిన్నంగా ఉండాలి. విగ్రహంతో పాటు భగవంతుడికి ఇష్టమైనటువంటి వస్తువులు కూడా దాంతోపాటు పూజా మందిరంలో ఉంచాలి. ఇలా చేస్తే నారాయణుడి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది. పూజ గదిలో, ఇంటి ప్రధాన ద్వారం దగ్గర, డైనింగ్ హాల్లో, టీవీ దగ్గర, కిచెన్లో ఇట్లాగా మనకు నచ్చిన చోట దేవుడు ఫోటోలను పెట్టుకుంటూ ఉంటాం. దాదాపు అందరూ ఇళ్లల్లోనూ కూడా చిత్రపటాలను పూజిస్తారు. ఇంట్లో శ్రీకృష్ణుడి ఫోటో ఖచ్చితంగా ఉండాలని పండితులు కూడా చెప్తున్నారు. మరి విష్ణు అవతారమైనటువంటి శ్రీకృష్ణుడిని పూజించడం వలన మనకు సమస్యలు ఉండవు, జీవితంలో ప్రేమ కనిపిస్తుందని చెప్తారు. ఇంట్లో కృష్ణుడి విగ్రహం లేదా ఫోటో ఉంటే చాలా ప్రయోజనాలు ఉంటాయని చాలా గ్రంథాలు చెప్తున్నాయి. వాస్తుశాస్త్రం ఏం చెప్తుందంటే కృష్ణుడు ఫోటోలు ఇంట్లో వాస్తు దోషాలని తొలగిస్తాయని చెప్తారు. కృష్ణుడు ఫోటోలు పెట్టడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి అని తెలుసుకుందాం. ఇప్పుడు కృష్ణుడి ఫోటోలు మీరు ఈశాన్యం వైపు ఉంచడం చాలా మంచిది. ఇలా పెట్టడం ఇంట్లో ప్రేమ పెరుగుతుంది, బంధం పటిష్టం అవుతుంది, నమ్మకము, దివ్యత్వము కలుగుతాయి. ఇంట్లో 12 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లలు ఉంటే తప్పకుండా మాధవుడు ఫోటో ఉంచడం చాలా మంచిది. తూర్పు వైపు శ్రీకృష్ణుడి ఫోటో ఉంచడం వలన ఇంట్లో సంపద కలుగుతుంది. శ్రీకృష్ణుడి చక్కటి చిత్రాలు పెడితే ఇంట్లో దివ్యశక్తి కూడా మనకి అనుగ్రహం లభిస్తుంది. అదేవిధంగా కృష్ణుడి గోవర్ధనగిరి ఎత్తినటువంటి చిత్రపటాన్ని దక్షిణ దిశలో పెట్టడం వలన సమస్యలు దూరం అవుతాయి. ఇలా చేయడం వలన ప్రమాదాలు, విపత్తులు తొలగుతాయి. శ్రీకృష్ణుడి చిత్రపటాలు ఇంట్లో పెట్టడం వల్ల దుష్టశక్తులు నశిస్తాయి. వేణువు పట్టుకొని ఉన్న ఫోటోలను పెట్టడం వలన చాలా మంచి జరుగుతుంది. వేణువు పట్టుకొని ఉన్న ఫోటో ఉంటే ఇంటి వాతావరణమే మారిపోతుంది, ఆనందమయం అవుతుంది. ఇది ఇంట్లో సానుకూల శక్తిని తెలియజేస్తుంది. ఇంట్లో దుఃఖం తొలగిపోతుంది, ఇంట్లో ఆనందం ఎప్పుడు ఉంటుంది. మీరు ఫోటోకు బదులుగా ఇంట్లో వేణువును కూడా ఉంచుకోవచ్చు. సుదర్శన చక్రాన్ని పట్టుకున్నటువంటి శ్రీకృష్ణుడి ఫోటోను ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది, నెగిటివ్ ఎనర్జీ నాశనం అవుతుంది. రాహు ప్రభావం తగ్గి, దుష్పరిణామాలు తగ్గి ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. భార్యాభర్తలు చక్కగా ఉండాలంటే, వారి బంధం 10 కాలాల పాటు చల్లగా ఉండాలంటే సులభమైనటువంటి వాస్తు చిట్కాలను పండితులు సూచించారు. మీకు వివాహమై మీ జీవితంలో ప్రేమరసాన్ని కలపాలంటే ఇంట్లో రాధాకృష్ణుల చిత్రపటం పెట్టుకోవాలని నిపుణులు చెప్తున్నారు. రాధాకృష్ణులు చిత్రం వాస్తు శాస్త్రంలో ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అలాగే ప్రేమకు చిహ్నంగా కూడా భావిస్తారు. మరి రాధాకృష్ణుల చిత్రపటం ఉంటే ఆ ఇంట్లో అనేక రకాల వాస్తు దోషాలు తొలగిపోతే, సంతానం వల్ల ఆనందాన్ని కోరుకుంటే పడక గదిలో శ్రీకృష్ణుడి బొమ్మను ఉంచడం చాలా మంచిది. మీరు బాలకృష్ణుడి ఫోటో కూడా పెట్టుకోవచ్చు. దానిని తూర్పు పడమర గోడలపై ఉంచవచ్చు. అయితే మీ పాదాల వైపు మాత్రం ఉంచకుండా చూసుకోవాలి. అలాగే రాధాకృష్ణుల చిత్రపటం పెట్టేందుకు కూడా నిబంధనలు ఉన్నాయండోయ్. శాస్త్రం ప్రకారం రాధాకృష్ణుల పెయింటింగ్స్ లేదా చిత్రాలను లివింగ్ రూమ్లో లేదా పడక గదిలో వేలాడ తీసుకోవచ్చు. గదిలో ఈశాన్య దిశ వైపు దేవతా చిత్రాలను వేలాడదీయటం ఉత్తమంగా చెబుతారు. అయితే రాధాకృష్ణ ఫోటోలు గదిలో నైరుతి దిక్కును ఉంచితే భార్యాభర్తల మధ్య నమ్మకము, నిజాయితీ ఉంటుంది అని చెప్తారు పండితులు. మరి అలాగే రాధాకృష్ణ విగ్రహం అయితే హాల్లో రాగానే ఎదురుగా కనిపించేటట్లు ఉంచుకోవాలి అని చెప్తారు. తల్లి పిల్లల మధ్య మంచి అనుబంధం ఉండాలంటే యశోద శ్రీకృష్ణుని ఫోటో ఇంట్లో ఉంటే మంచిది.
చాలామంది కృష్ణుడి ఫోటో లేదా విగ్రహం కొనేటప్పుడు కొన్ని విషయాలను అసలు పట్టించుకోరు. కృష్ణుడి చిత్రపటం లేదా విగ్రహం కొనేటప్పుడు అందులో నెమలి పింఛము, గోవు పిల్లలు, గోవు ఉన్నాయో లేదో చూసుకోవాలి. అలాగే మీరు ఏ గదిలో శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టి ఆ విగ్రహం దగ్గర వెన్నను శ్రీకృష్ణుడికి నైవేద్యంగా పెట్టాలి. ఎక్కడ పెడితే ఇంట్లో ఎక్కడ పెడితే అక్కడ. అయితే ఇంట్లో రాధాకృష్ణుల చిత్రపటానికి లేదా విగ్రహానికి ఎట్టి పరిస్థితుల్లో తులసిని సమర్పించకండి. ఇంట్లో మీరు ఏ గదిలో కృష్ణుడి విగ్రహం పెట్టినా అది తప్పనిసరిగా పాటించాలి. ఇంట్లో కృష్ణుడి విగ్రహం పెట్టుకోవాలని అనుకుంటే ఆ విగ్రహాన్ని ఒక మనిషిగా భావించాలి. విగ్రహంగా భావించకూడదు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆ కన్నయ్యతో మీ బాధను చెప్పుకోవాలి. అతిథిగా చూసుకోవాలి. ప్రతిరోజు వెన్న కానీ కలకండ కానీ కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించాలి. వారంలో ఒక్కసారి అయినా కృష్ణుడి విగ్రహానికి తామర పువ్వుల దండ సమర్పించాలి. మీరు కృష్ణుడు విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే సరిపోదు. ఆ విగ్రహానికి చక్కగా సేవలు కూడా చేయాలి. ఒక అతిథిలా దుమ్ము పట్టిన దానికంటే దాన్ని దులపటం, నీట్గా తుడవటం, కృష్ణుడి పటం ఉన్న విగ్రహం ఉన్న ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలి. అలాగే వీటితో పాటు ఇంట్లో కొన్ని వస్తువులు విగ్రహాలు పెట్టుకోకూడదు. వీటిని ఉంచటం వల్ల ఇంట్లో ఉన్న సానుకూల శక్తి వెళ్ళిపోవటం. ఆ వస్తువులు ఏంటనేది ఇప్పుడు చూస్తే పూజ గది విడిగా లేనటువంటి వాళ్ళు పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఫోటో పెట్టుకోకూడదండి. హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం కానీ ఏదైనా సరే పూజ గది విడిగా లేని వారు ఉంచకూడదు. సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టుకోకూడదు. ఆయనే ప్రత్యక్షంగా కనిపిస్తాడు, ఇంకా నేరుగా నమస్కరించుకోవచ్చు. అది ఉగ్ర రూపంలో ఉన్నటువంటి నరసింహస్వామి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంచుకోకూడదు. లక్ష్మీ నరసింహ, యోగ నరసింహ లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహస్వామి ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. కాళికాదేవి ఫోటోలు ఇంట్లో పెట్టుకోకూడదు. నటరాజ విగ్రహం కూడా పెట్టుకోకూడదు. నాట్య నేర్పే ప్రదేశంలో నిత్యము నాట్య నివేదిక జరుగుతుంది కాబట్టి అక్కడ ఉండొచ్చు. ఇంటి గుమ్మానికి దిష్టి కోసం అన్ని రాక్షసుల ఫోటోలు పెట్టుకుంటారు. ఇలా పెట్టడం వల్ల ఇంటి యజమాని తరచు అనారోగ్యాలు పాలవుతూ ఉంటాడు. మరి ఇంటి గుమ్మం పైన వినాయకుడు ఫోటో కానీ దిష్టి యంత్రం ఫోటో కానీ పెట్టడం చాలా మంచిది. నిత్య పూజలో ఉన్న విగ్రహాలు పాడైపోయినప్పుడు వాటిని పూజ గదిలో నుంచి తీసివేసి గుడిలో పెట్టండి లేదా పారే నదిలో వేయండి. ఇంట్లో పూజించే వినాయకుడి విగ్రహంలో తొండం ఎడమవైపు ఉండాలి. అలాగే విద్యాలయాలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లలో వినాయకుడు విగ్రహానికి తొండం కుడివైపు ఉండేలా చూసుకోవాలి. వ్యాపారం చేసేటటువంటి ప్రదేశంలో నిల్చున్న వినాయకుడు ఉండేలాగా. అలాగే ఇంట్లో ఎక్కడ లక్ష్మీదేవి ఫోటో నిల్చున్నట్లుగా ఉండకూడదండి. లక్ష్మీదేవి పచ్చ రంగు చీరతో అటు ఇటు ఏనుగులు ఉండేలాగా ఉన్నటువంటి ఫోటో గృహస్థులు పూజించడం చాలా మంచిది. పూజ తర్వాత దేవుడి దగ్గర పెట్టినటువంటి నైవేద్యం పూజ అయ్యాక వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించాలి. మీరు చేసినటువంటి పూజకు దేవుని అనుగ్రహము ప్రసాద రూపంలో లభిస్తుంది. మరి పూజ గదిలో ఎంత ఖరీదైన విగ్రహాలు ఉంచినా పూజ గదిలో గోడకి పసుపు రాసి, వైష్ణవులు అయితే నామకొమ్ముతో, తిరుమల శైలు అయితే అడ్డనామాలు, శక్తియులైతే పసుపు రాసి మధ్యలో గౌరీ తిలకం బొట్టుగా పెట్టాలి. ఆకుతో కానీ తమలపాకుతో కానీ గోడకు పసుపు రాసి నామాలు పెడతారు. మీరు ఎంత ఖరీదైన పూజా వస్తువులు ఉంచినా గోడకు ఇలా నామాలు పెట్టి పూజించడం మన హిందూ సాంప్రదాయం. చాలా కుటుంబాలు ఈ సాంప్రదాయాన్ని ఇప్పటికీ అనుసరిస్తూ ఉంటాయి. అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసుకోవటం, ఇంట్లో గొడవలు తగ్గాలి అనుకుంటే ఆమదంతో దీపారాధన, నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం ఆవు నేతితో దీపం పెట్టాలి. శత్రుపీడలు, ఆస్తి వివాదాలు, ఇంట్లో వారి అనారోగ్యం తొలగుటకు తెలుపు నువ్వుల నూనెతో దీపారాధన చేయటం. మనం చేసే పూజలో పచ్చి పాలను నైవేద్యంగా పెట్టకూడదండి. ఒకరు మెడలో వేసుకున్నటువంటి రుద్రాక్షతలు ఇంకొకరు ధరించుకోకూడదు. దేవుడి దగ్గరకు, పెద్దవాళ్ళ దగ్గరకు పిల్లలు ఉన్న ఇంటికి వట్టి చేతులతో వెళ్ళకూడదు. మీ ఇంట్లో అతిథి ఉన్నప్పుడు వారికి పెట్టకుండా ముందు మీరు తినకూడదు. మొదటిసారి ఎవరైనా ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు వారు ఒక్కసారి వడ్డించిన ఆహారంతో లేవకూడదు. రెండవసారి కాస్త అయినా కానీ పెట్టుకోవాలి. అలా ఒక్కసారి లేస్తే ఆతిథ్యం ఇచ్చేటటువంటి ఫలితం దక్కదు. ఇంట్లో తరచుగా సాంబ్రాణి ధూపం వేస్తూ ఉండాలి. తద్వారా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అలాగే ఇంట్లో గాలి శుభ్రం అవుతుంది. అలాగే గుడికి వెళ్ళినప్పుడు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. దేవుడు గుడికి వెళ్ళినప్పుడు గుడి వెనుక భాగం బలిపీఠం దగ్గర తాకటం కానీ తల ఆనించటం కానీ చేయకూడదు. బలిపీఠాల దగ్గర అర్చకుడు తప్ప ఎవరి
ఎవరు కూడా ఏది అక్కడ పెట్టుకోకూడదు. మరి గుడిలో దేవుడికి అర్చకులకు తప్ప ఎవరికి నమస్కారం చేయకూడదు. రాత్రిపూట తల చిక్కు, తల దువ్వుకోవటం ఇట్లాగా. అలాగే స్త్రీలు జుట్టు విరబోసుకొని ఇంట్లో తిరగటం, పెరుగు చేతితో చిలకకూడదు, నీరు పాలు నెయ్యికి అంటు అనేది ఉండదండి. అవి ఎక్కడెక్కడై నుండైనా ఎవరి నుంచైనా తీసుకోవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహానికి పూజలు ఉన్నాయి. లక్ష్మీదేవి నివాసం పాలు, లక్ష్మీ స్థానాలు అనేకం ఉన్నాయి. అలాగే జ్యేష్ఠాదేవి అనుగ్రహం ఎలా పొందాలి, జ్యేష్ఠాదేవి నివాసం పులిహోర, జ్యేష్ఠాదేవి స్థానాలు కూడా అనేకం ఉన్నాయి. పులిహోర చేసి దేవుడికి నివేదన చేస్తే జ్యేష్ఠాదేవి అనుగ్రహాన్ని పొందుతాం, కష్టాలు తీరుస్తుంది. అలాగే పులిహోర చేసి ప్రసాదంగా పంచిపెడితే జ్యేష్ఠాదేవి శాంతిస్తుంది. అందుకే పెద్దవాళ్ళు వారానికి ఒక్కసారి అయినా పులిహోర వండుకు తినేవాళ్ళు అప్పుడు. అలా వండుకొని దానిని పంచిపెడితే చాలా మంచిది. మన నిత్య జీవితంలో ఎన్నో నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే విగ్రహాల విషయంలో, దేవుళ్ళ చిత్రపటాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలకు రావటం కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం.